అబ్బా! ఏమన్నా ఉందన్న నిజంగా 'దేవర' రిలీజ్ ట్రైలర్ అంట మామూలుగా లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అయితే పండగ. నాకైతే ఇంకా పండగ భయ్యా. ఒకటైతే చెప్తా ఎందుకు పండగ అంటే నిజంగా సినిమాలో ఒక డైలాగ్ ఉంటది భయ్యా. ఈ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ట్రైలర్‌కి ఒకటికి 2 సార్లు చూడనికి కారణం ఏంటంటే ఈ డైలాగ్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. భయమైతే దేవుడి కథ వినాలి. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలని ఒక డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ అయితే మామూలు అల్టిమేటెడ్గా ఉంది. నిజంగా ఎన్టీఆర్ అన్నకి దండం పెట్టుకోవచ్చు, యాడ్సప్ అనుకోవచ్చు. 6 సంవత్సరాల తర్వాత మంచి సినిమాతో వస్తుండు దేవర సినిమాతో. అలాగే కొరటాల శివ గారు అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్లో దేవర మూవీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఫ్యాన్స్ ఏంటంటే వెయిట్ చేస్తారు 6 ఇయర్స్ నుంచి ఏం లేదా ఏంటి స్టఫ్ ఏంటా కానీ ఎన్టీఆర్ 6 ఇయర్స్ కలిపి ఇచ్చేసిండు భయ. మరో 6 ఇయర్స్ సరిపోతాడు ఇచ్చిండు కంటెంట్ అయితే. డైలాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అలాగే మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే ఎర్ర సముద్రం భయ్యా. ఎక్కడ చూసినా ఎర్ర సముద్రం అనేది మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఈ మంత్ 27th అయితే సినిమా రిలీజ్ అవుతుంది. నేనైతే ఇప్పటికి 2 సార్లు అయితే ట్రైలర్ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈరోజు ఈవెంట్ ఉంది, ఈవెంట్ కూడా కొద్దిగా క్యాన్సిల్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్లు అలాగే నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటుందా? అసలు ఎక్కడ ఫ్యాన్స్ భయ్యా హైదరాబాద్లో ఏ రోడ్లో చూసుకుని ఇలా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే ఉన్నారన్నమాట. బేసిక్గా నాకైతే ఒక విషయంలో అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు భారీ ఎత్తున ఏ హీరోకి రానంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ గారికి రావడం, అలాగే నిజంగా ఈవెంట్ కూడా జరుపుకోలేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే మామూలు విషయం కాదు. ఒకటైతే నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అందరికీ మాత్రం చాలా హ్యాపీనెస్ విషయం అనమాట ఈరోజు. ఒక చిన్న విషయం ఏంటంటే బాధాకర విషయం, ఈవెంట్ జరగలేదు, ఎన్టీఆర్ గారు మాట్లాడలేదన్న ఒక చింత తప్ప టోటల్గా ఓవరాల్గా అయితే సినిమా మాత్రం మామూలుగా ఉండదు అనమాట. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుబడి కూడా తెలుసు. అలాంటిది ట్రైలర్ చూసాము, లుకింగ్ వైజ్గా చూసాము, ఇది ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. కాబట్టి మిస్ కాకుండా అందరు 27th టికెట్లు మాత్రం ఖచ్చితంగా దొరకాయి. ఇప్పుడే బుక్ చేసుకోండి, ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, బ్లాక్లో ఉంటారు, అదంతా మీ ఇష్టం. కానీ మొత్తానికైతే దేవర సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే మెయిన్ ఇంకోటి కూడా చెప్పుకోవాలి, కామన్ అని కాదు కానీ నిజంగా జాహ్నవి కపూర్ గారు అంత మాస్ లుక్లో అంత చూసానికి అంత క్లాస్ గుండి మాస్ లుక్లో మాత్రం తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిందంటే. అలాగే మన కొరటాల శివ గారు అయితే మెచ్చుకుంటారు, ప్రతి సీన్ కూడా చాలా బాగా చేసింది. 2-3 పేజీలు ఉన్నాయి కూడా ఒక్కటే సింగిల్ టేక్లో చేసారు. అంటే ఎన్టీఆర్ లెక్క కష్టపడ్డది సినిమాలో అన్నట్టు చెప్పారు. మొత్తానికి అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది కదా, ఇంకెందుకు వెయిటింగ్. అక్టోబర్ అనుకున్నాం కానీ సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతుంది. ఇంకా మనకి హ్యాపీ అయిన విషయం ఏంటంటే ఈ మంత్ 27th సినిమా రిలీజ్ అవ్వడం ఒకటి హ్యాపీ. అలాగే ఎన్టీఆర్ అన్న సినిమా కోసం తప్పించిపోతున్నాం భయ్యా, అలా ఉండబోతుంది అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది.